అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కవిత్వమే ఊపిరిగా. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఫోమ్ బెడ్పై పడుకుని అసహనంగా కదులుతున్నాడు శ్రీరామ్. గంట క్రితం నుంచి అతి కష్టంగా రాస్తున్న మినీ కవితకు ఇంకా స్పష్టత రాక తికమకగా అక్షరాల వైపు చూస్తూ కణతలు నొక్కుకుంటోంది సుధారాణి. సుధా, ఇంకెంతసేపు? మీరు మధ్యలో డిస్టర్బ్ చేసి నా మూడు పోగొట్టకండి. నాకు తెలిసిన ఒక సమాఖ్య వాళ్ళు మినీ కవితల పోటీ పెట్టారు. నాకు ఈ బహుమతి తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే పోరాడుతున్నాను. మన పెళ్ళయి 10 రోజులే అయింది. ఇంతకాలం సరసమైన కథలు చదువుకుంటూ ఆఫీస్ ఫైల్స్ మధ్య తలదూర్చి మరో యావ లేకుండా బ్రతికాను. అలాంటి నాకు మహాప్రసాదంగా నువ్వు దొరికి నా కలలు నిజమయ్యాయని మురిసిపోతున్నాను. ప్లీజ్ త్వరగా వచ్చేయి అని గొణుక్కుంటున్నాడు శ్రీరామ్. సుధారాణికి భర్త మాటలు వినిపించడం లేదు. తను రాస్తున్న కవితలో ఏదో లోపం ఉన్నట్టు, ఇంకా లైన్స్ చాలనట్టుగా, రాసిన లైన్స్ ఎక్కువైనట్టుగా, రాయాలనుకున్న విషయం తన బుర్రలో ఉన్న పళంగా ఉరి వేసుకున్నట్టు అంతా అయోమయంగా ఉంది. అప్పటికి రాత్రి 2 గంటలైంది. నిద్ర మధ్యలో మేల్కొని ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఫీల్ అవుతూ, అయిందా సుధా అడిగాడు శ్రీరామ్. మధ్యలో ఇదొక గోల. రాస్తున్న కవితకు స్పష్టత, క్లుప్తత రాక చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా శక్తివంతంగా చెప్పలేక తను కొట్టుకు చస్తూ ఉంటే పక్కన నేనున్నానంటూ గుర్తు చేసి తన ఆలోచనలను గజిబిజి చేస్తున్నాడేమిటి? నిద్ర తగ్గితే ఆరోగ్యం చెడుతుంది అని హెచ్చరించి ఇక లాభం లేదనుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఆమె దృష్టి మళ్ళీ తెల్ల కాగితాలపైకి మళ్ళింది. అసలు మినీ కవితకు కావాల్సింది 4 లైన్లే. చివరిలో కనిపించే స్పార్కే ఆ కవితకు ప్రాణం. మర్రి విత్తనం అంత మినీ కవితలో మహావృక్షం అంత అనుభవాన్ని చెప్పటం అంటే అదే. మరి తను ఎందుకు ఇలా చెప్పలేకపోతోంది? చాలామంది కవులు కొత్త విషయాలను తెలిసేటట్టు చెప్తున్నారు, తెలిసిన విషయాలనే కొత్తగా చెప్తున్నారు. అలాంటిది చదువుకున్నంతసేపు ఇది ఇంతేనా, ఇలాంటివి తనెంతో సులభంగా రాయగలదు అనుకున్న తనే అలాంటివి కాదు కదా, ఇంకా తక్కువ స్థాయిలో కూడా రాయలేకపోతోంది. ఈ లోపం ఎక్కడుంది? కాళ్ళు తడవకుండానే సముద్రాన్ని దాటగల మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. ఎవరిదో కానీ ఈ మినీ కవిత ఎంత బాగుంది. ఇలాంటివి తను రాయగలదా? రాయగలిగితే యువకళలకు తన కలం కూడా తోడై చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సుధారాణిలో ఆవేశం, ఉద్వేగం పోటీ పడ్డాయి. మినీ కవిత పొట్టిదైనా చాలా గట్టిదని, స్పష్టత, సమగ్రత, స్పందన, సమాజ చిత్రం, సందేశం, సజీవ శిల్పం ఆ కవితకు జీవలక్షణాలని ఈ మధ్యలో ఒక మహాకవి అన్న మాటలు గుర్తొచ్చి ఆమెలో ఉన్న పట్టుదలకు కొత్త ప్రాణం వచ్చినట్టయింది. ఇంకో అర్ధగంటలో ఉషోదయం అవుతుందనగా ఎలాగైతేనే రాస్తున్న కవితను పూర్తి చేసి నిద్రలోకి జారుకుంది. అప్పుడే నిద్ర లేచాడు శ్రీరామ్. గాఢ నిద్రలో ఉన్న భార్యను చూడగానే అతని ఆశలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. అతని అవసరాలన్నీ నోరెత్తకుండా అతనే తీర్చుకున్నాడు. తనను దుర్మార్గుడిగా భావిస్తుందని భయపడి ఆఫీస్కి వెళ్లే ముందు ఆమె నిద్రలేపి కాఫీ కప్ అందించి చక్కా వెళ్ళిపోయాడు. ఏ రాత్రికి ఆ రాత్రి ఆమె కలం అసంపూర్ణ కవితలను వెలువరిస్తూ ఉంటే అతని కనురెప్పల మాత్రం అందమైన కలలను కంటున్నాయి. ఆ రోజు ఎందుకో సుధారాణి ముఖంలో ఆనందం, ఉత్సాహం ఎక్కువై కొన్ని వందల విద్యుత్ దీపాల కాంతిని పుంజుకున్నట్టు స్పష్టమవుతోంది. కాగితాల ముందు కూర్చుని రాసుకుంటూ భర్త ఆఫీస్ నుంచి రాగానే ఏమండి అంటూ అతన్ని పిలిచింది. ఆ పిలుపు అతని చెవులకు తేనె విందులా అనిపించి విషయం తెలియకపోయినా ఒక్క ఉదుటును ఆమెను సమీపించి కుర్చీ లాక్కుని ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు. అతనికి చాలా తొందరగా ఉంది ఆమె చెప్పే కబుర్లు వినాలని, ఆమె పెదవులు కురిపించే నవ్వుల్ని కనాలని, ఆమె ముందు కూర్చుని ప్రశాంతంగా గడపాలని, ఇంకా ఏదేదో చెయ్యాలనుంది. చాలా రోజుల నుంచి అతను చాలా చాలా చంపుకుని బతుకుతున్నాడు కనుక అతనిలో కలిగే ఈ భావాలు చాలా సహజమైనవని అతని నమ్మకం.
సమాఖ్య వాళ్ళ పోటీకి పంపిన నా మినీ కవిత సాధారణ ప్రచురణకి ఎన్నికై ఈ బుక్లో ప్రింట్ అయింది. ఈ బుక్ తీసుకెళ్ళి రేపు మీ ఆఫీసులో చూపించండి. ప్రస్తుతం నాకు మంచి పబ్లిసిటీ అవసరం అంది సుధారాణి. అతని మనసంతా అదోలా అయిపోయింది. ఇంకా నయం, ఆ బుక్ పట్టుకుని సిటీ అంతా తిరగమనలేదు. ఇదేం పెళ్ళంరా బాబు, సరసంలో ఒట్టి జడ పదార్థంలా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఈ కవితల పిచ్చి పెళ్ళం దొరికింది అని మనసులో అనుకున్నాడు. ఏమండి, నా భవిష్యత్తుపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. గొప్ప కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకోవాలని, వేదికపై నిలబడి కాశ్మీర్ శాలువాలతో సత్కారాలు పొందాలనుంది. ఈ కోరికలన్నీ తీరాలంటే నాలో ఉన్న ఈ కృషికి పట్టుదలకు మీ సహకారం కూడా తోడు కావాలి అంది. ఎవరో ఒకరు త్వరగా వేదిక మీదకి పిలిపించి ఊపిరి ఆడకుండా 4 దుప్పట్లు కప్పేస్తే పేడాబోతుంది. కాశ్మీరు శాలువా కావాలట. మొగుడిని మురిపంగా చూసుకోవటం రాదు కానీ వేదికలెక్కి ప్రపంచాన్ని నడిపిస్తుందట కసిగా అనుకున్నాడు. అతని కసి అంతా ఆమె తనకు సేవలు చేయటం లేదని, శ్రద్ధగా చూడటం లేదని, తాను తప్ప ఈ ప్రపంచంలో పెళ్ళైన మగాళ్ళంతా తెగ సుఖపడిపోతున్నారని, అదీగాక అతను పుట్టి బుద్ధిరిగాక క్లాస్ బుక్స్ తప్ప మరొకటి చదివిన పాపాన పోలేదు. రచనలు చేసేవాళ్ళన్నా అతనికి తెలియదు. రచనల విలువ, వాటి ఉపయోగం అంతకన్నా తెలియదు. అటువంటప్పుడు తన ఇంట్లోనే ఒక కవయిత్రి వెలిసి తనను ఊపిరాడకుండా చేస్తుంటే మహా ఇబ్బందిగా ఉంది అతనికి. మీకు ఇంకా అనుభవంలోకి రాక అలా నిర్లిప్తంగా ఉన్నారు కానీ ఒక కవయిత్రి భర్తగా మీకు కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. చూస్తూ ఉండండి. ఇంకొద్ది రోజులు పోతే మీ ముందే మీలో ఉన్న గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేస్తారు అంది. లోలోన ఉడికిపోతున్నాడు శ్రీరామ్. చూడు సుధా, నా ద్వారా నాకు లభించే ఈ గౌరవ మర్యాదలే నాకు చాలు అని విసుగ్గా కుర్చీలోంచి లేచి విసురుగా వెళ్ళిపోయాడు. భర్త ఎలా ఫీల్ అవుతున్నాడన్నది ఇప్పుడు ఆమెకు అప్పుడు ముఖ్యంగా అనిపించలేదు. సుధా, కిన్నెరలో మంచి సినిమా ఆడుతోంది, వెళ్దామా? ఈరోజే ఆఖరట అడిగాడు శ్రీరామ్. నేను ఒక రచయిత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సినిమాలదే ఉంది, ఎప్పుడూ చూస్తూ ఉండేవేగా. అంతగా చూడాలనుంటే మీరొక్కరే వెళ్ళిరండి అంది సుధారాణి. గవ్వలోంచి సరదాగా బయటికి చూస్తూ అలికిడి రాగానే ముడుచుకుపోయే నత్తలాగా మొహం పెట్టాడు శ్రీరామ్. 1 2 ఎన్ని కోరికలు బలైపోతున్నాయి. ఆమెతో మాట్లాడాలన్నా, ఆమెతో బయట తిరగాలన్నా, ఆమెను వెంట పెట్టుకుని ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలన్నా వీలు కావటం లేదు. దీనికి కారణం తను కాదు, ఆమె. ఎంతకాలం ఇలా? ఆమె సాహచర్యంలో సర్వసుఖాలను కోల్పోతున్న వాళ్ళ బాధపడ్డాడు. అప్పటికప్పుడు జీవితంపై విరక్తి పెంచుకోవాలని ఎంత ప్రయత్నించినా అతనిలో బలీయంగా ఉన్న సజీవ శక్తులన్నీ అతని ప్రయత్నాన్ని సాగనివ్వలేదు. ఒంటరిగానే సినిమాకి వెళ్ళాడు. సుధారాణి ఏదో ఒక సమయంలో రచయితల ఇళ్లకి, విమర్శకుల ఇళ్లకి వెళ్తూనే ఉంది. గంటలు సాగే వాళ్ళ చర్చలో శ్రోతల పాల్గొంటూనే ఉంది. ఒకరోజు రోడ్డు పక్క ఎంగిలాకులతో మొహాన్ని ఏకం చేసుకుంటున్న పసివాడిని చూడగానే సుధారాణి హృదయం కంపించింది. ఆమెలో నిద్రపోతున్న భావాలన్నీ లావాలాగా ఉప్పొంగి బయటికి ఉరకాలని ఉద్రేకపడ్డాయి. కానీ దిక్కుతోచని దానిలా తెల్ల కాగితాల వైపు చూస్తూ కూర్చోవటం తప్ప పదునైన భాషను ప్రయోగించలేకపోయింది. అంతలో ఒక విమర్శకురాలి మాటలు గుర్తొచ్చాయి. చూడమ్మ సుధారాణి, ఒక శిశువు జన్మించాక ఆ శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదగాలంటే ఫ్రీగా దొరికే గాలి, నీరు, వెలుతురుతో పాటు ఖరీదైన ఫీడింగ్ ఎంత ముఖ్యమో, కళాకారునికి కూడా తనలోని కళలకు పరిణితి రావాలంటే నిరంతర కృషితో పాటు భాషపై అధికారం ఏర్పరచుకోవటం కూడా అంతే అవసరం. పుస్తకాలను చదవాలి, అక్షరాలను మింగి జీర్ణించుకుని అక్షరాయుధాలను సంధించాలి అంది. ఆ విమర్శకురాలి మాటల్లో నిజం ఉందని గ్రహించింది. తనకంటూ ఒక చిన్న పుస్తక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంది. అంత పెద్ద సిటీలో జీతంలో 25% చెల్లించే 3 ఇరుకు గదులున్న అద్దె ఇంట్లో ఎక్కడ చూసినా సుధారాణి కొన్నటువంటి పుస్తకాలు దర్శనమిస్తూ ఉంటే అవి మింగేసిన డబ్బు గుర్తొచ్చి శ్రీరామ్ గుండెలదిరి మనసు బరువెక్కింది. గత్యంతరం లేక ఒక వెర్రి నవ్వు నవ్వి తేలికపడ్డాడు. ఒక పుస్తకం చదివాక మరో కొత్త పుస్తకం కోసం పుస్తకాల షాపు వెంట సుధారాణి పరిగెత్తుతూ ఉంటే నిషా కోసం పరిగెత్తే తాగుబోతులాగా, డ్రగ్స్ కోసం తాపత్రయపడే పీడితుల్లాగా అనిపించి నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు శ్రీరామ్. ఇక కదులుతున్న కాలం 4 ఏళ్ల జీవితాన్ని లాక్కెళ్ళింది.
10 గంటల ప్రయాణం చేసి వచ్చింది శాంతమ్మ. తల్లిని చూడగానే పెన్నిది దొరికినంత పొంగిపోయాడు శ్రీరామ్. అమ్మ, ఈరోజు వంట నువ్వే చేయి, నాకు ఇష్టమైనవన్నీ వండిపెట్టు, రుచుల కోసం నా నోరు తప్పించిపోతోంది. అదేమిట్రా చోద్యంగా చూస్తూ అంది. అదంతే, ఎవరో కథా రచయిత్రిని కలవాలని సుధా బయటికి వెళ్ళింది, వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది అని ఇంకేం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళాడు. 4 రోజులుగా కొడుకుని కోడల్ని బాగా గమనించింది. శ్రీరామ్, ఆడవాళ్ళు ఇలా కవితలు రాయటం మన ఇంటా వంట లేదు. ఎక్కడ రచయితలు ఉన్నారంటే అక్కడికల్లా పరిగెత్తడం మన పరువుకు తగ్గ పని కాదు. ఏదో నీకు 4 మెతుకులు వండి పెట్టి నీ యోగక్షేమాలు చూస్తుందని ఈ పిల్లతో నీ పెళ్లి చేశాను, కానీ ఇలా ఇల్లు మొహము పట్టకుండా తిరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అంది. శ్రీరామ్కి తల్లి ముందు బోరును ఏడవాలనుంది. అలా ఏడిస్తే అసలే బాధపడుతున్న తల్లిని మరింత బాధ పెట్టినట్టు అవుతుందని భయపడి మౌనం వహించాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీ నుంచి శుభవార్త విందామని. పెళ్ళై 4 ఏళ్ళయింది. ఇంకా 3వ వ్యక్తి గురించి ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఎంత కలికాలమైనా కడుపు తీపిని చవి చూడాలన్న తహతహను అరికట్టుకుంటే అవతల ఆందోళన చెందవలసి వస్తుంది అంది. తల్లి మాటల్లోని జీవిత సత్యం అతని మనసును సూటిగా తాకింది. ఆలోచించాడు శ్రీరామ్. కొడుకు మౌనం శాంతమ్మకు మరో విధంగా అర్థమైంది. శ్రీరామ్, నాకు మీ ఇద్దరి మీద ప్రేమ తప్ప పగలేదు. మీ ఇంటి వాతావరణంలో నా ఛాందస్సు స్వభావం ఇమడాలంటే కష్టంగా ఉంటోంది. కోడలతో చెప్పు, నేను మీ గురించి ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా గొప్పగానే మాట్లాడతాను అంది. ఏమిటమ్మా నువ్వనేది? అది కాదురా, కోడల్ని చూస్తుంటే నాకు ముచ్చెమట్లు పోస్తున్నాయి. నా గురించి ఎక్కడ రాస్తుందోనని అతి జాగ్రత్తగా మెలుగుతున్నాను. ఇక నా వల్ల కాదు, అన్నయ్య దగ్గరికే వెళ్తాను. మీ వదిన అన్నయ్య ఇప్పుడు నన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఎప్పుడైనా చూడాలనిపిస్తే అక్కడికి రా అంటూ సెలవు తీసుకుంది శాంతమ్మ. తల్లి అన్నయ్య దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేకపోయినా అంతటితో ఆ విషయాన్ని వదిలేశాడు. పత్రిక నుంచి తిరిగి వచ్చిన కవితను చూడగానే ఉలిక్కి పడింది సుధారాణి. తన శ్రమ ఫలించకుండా ఇలా ఎదురు దెబ్బలు తగులుతున్నందుకు దిగులు పడింది. కసిగా కోపంగా పెదవి కొరుక్కుంది. అంతలో తిరిగొచ్చే రచనలను చూసి ఇంకా పట్టుదల పెరిగినప్పుడే రచనల్లో పటుత్వం పెరుగుతుంది. నిరుత్సాహపడకూడదన్న ఒక రచయిత మాటలు గుర్తొచ్చి ఆమెలో ఎగిసి పడుతున్న బాధ కాస్త తగ్గుముఖం పట్టింది. సుధా, రాసేది కాస్త ఆపి నా మాటలు విను. తలెత్తి భర్త మొహంలోకి చూసింది. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఎందుకు, ఏం జరిగింది? ఆందోళనగా అడిగింది. ఇంకా ఏం జరగలేదు. ఏమిటో రోజుకి మీ ధోరణి విపరీతంగా ఉంటుంది అంది చిత్రంగా పెదవి విరిచి. ఆమె పెదవి విరుపులో తనను ఎగతాళి చేస్తున్న భావ వీచిక బహిర్గతమై అతని హృదయాన్ని బగ్గున మండించింది. దిగ్గున కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మన పెళ్ళై 4 ఏళ్ళు దాటుతుంది. మన తోటి పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. మన పరిస్థితి ఏమిటో అర్థం కాక ముందుగా నా వైపు నుంచి ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాలో ఏ లోపమూ లేదన్నారు. మరి నాలో ఏదైనా లోపం ఉందని నమ్ముతున్నారా? అప్పుడు ఏం వయసు మంచిపోయిందని అలా తొందరపడుతున్నారు? నాకు తొందరగానే ఉంది. తొందరగా ఉంటే ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయమంటారు? అదేమైనా కవిత రాయటం అంత తేలిక అనుకున్నారా? నిక్కి నీలిగి 1 గంటలో రాయటానికి? పనికి మాలిన నిర్వచనాలు చెప్పి కాలయాపన చేయాలని చూడకు విసుగ్గా అన్నాడు శ్రీరామ్. సుధారానికి ఏదోలా ఉంది. అసలే తన రచనా వ్యాసంగంలో ఎదుగు బొదుగు లేక ఉన్న చోటనే ఉన్న చందంగా తయారై ఏం చేయాలో తోచని స్థితిలో కూర్చునుంటే ఇప్పటికిప్పుడు పిల్లలు లేరన్న లోటును బయటపెట్టి దానికి కారణం కూడా తనే నేను నింద వేసి వేధిస్తూ ఉంటే చిరాగ్గా అనిపించి ఏదో అనాలని పెదవి కదిపింది. అతను ఆమెను మాట్లాడనివ్వలేదు. చూడు సుధా, నువ్వెలా ఫీల్ అయినా నేను బాధపడను, భయపడను. ఎన్నాళ్ళు నేను నీతో సుఖాన్ని సంతోషాన్ని పరిమితంగా అనుభవించి ఎన్నో రాత్రులు నరకాన్ని చవి చూశాను. అందుకు నిన్నేమీ అనదలుచుకోలేదు. కానీ పిల్లల విషయంలో కూడా నన్ను అన్యాయం చేయాలని చూస్తున్నావు. అందుకే నిన్ను నేను ఏం చేస్తారు వెంటనే అడిగింది. మౌనంగా ఆమె మొహంలోకి చూశాడు. చూడండి, పిల్లలున్న వాళ్ళంతా పడే బాధలు, తపన, కాలయాపన చూస్తూ కూడా పిల్లలు కావాలని నేను కోరుకోవటంలో అర్థం లేదు. అసలంత తీరిక, ఓపిక నాకు లేవు. పిల్లల కోసం వెచ్చించే కాలాన్ని, శ్రమని రచనలు చేయటానికి నేను వాడుకుంటే ఈ జన్మలోనే ఉన్నత శిఖరాలను చేరుకోగలను. అనుక్షణం నా మనసు కోరుకునే దానికోసం నేను పాటుపడినప్పుడే నాకు పరిపూర్ణత లభిస్తుంది. ఒకరి కోసం నా ధ్యేయాన్ని మార్చుకోలేను అంది ఖచ్చితంగా.
అతని ఆశల వృక్షం ఆదిలోనే అంతమైనట్టుగా కంపించిపోయాడు. ఇక లాభం లేదని అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. నీ తుది నిర్ణయం అదే అయినప్పుడు, ఎవరి మనసు కోరుకున్న దాన్ని వాళ్లే అమలుపరుచుకోవాలన్న సిద్ధాంతం నీదైనప్పుడు నా నిర్ణయం కూడా నిన్ను బాధ పెట్టదని నమ్ముతున్నాను. నువ్వంటే నాకు అసహ్యం లేదు. నా జీవితంలో నిన్నెప్పుడూ కాదన్ను. కానీ పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు దృఢంగా. ఆమె చెలించలేదు. ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలుంటాయి. ఆ బలహీనలతో స్వారీ చేయటం మొదలు పెడితే చివరికి మిగిలేది జవాబు దొరకని ప్రశ్నే అవుతుంది అని మౌనం వహించింది. శ్రీరామ్ తీవ్రంగా ఆలోచించాడు. పిల్లలు లేని జన్మే కాదు, బ్రతుకు చివరిలో సొంత మనుషులు అనేవాళ్ళు ఎంత అవసరం. కాగితాలపై రాయటం తప్ప పాపం సుధాకి ఇలాంటి జీవిత సత్యాలు తెలిసినట్లేదు. ఆమె దేన్నో కోల్పోతుందన్న బాధతో పక్కింటి కరణం బాబాయ్తో అన్ని విషయాలు మాట్లాడి సుధాకు నచ్చజెప్పమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు శ్రీరామ్. సుధా, పెద్దవాడిని, ఎన్నో అనుభవాలను పాఠాలుగా జీర్ణించుకున్నవాడిని. నా మాట విని మీ వారు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను అన్నాడు కరణం గారు. ఆయన తన స్వగ్రామంలో కొంతకాలం కరణం పనిచేసి ప్రస్తుతం సిటీలో స్థిరపడ్డారు. అది కాదు బాబాయ్, ఆయన దృష్టి అంతా పిల్లల మీదే ఉంది. నన్ను కేవలం పిల్లలు కలిగే యంత్రంలా భావిస్తున్నారు. పిల్లలు లేనిది జీవితమే లేదంటున్నారు. పిల్లల కోసం చాలా తొందరపడుతున్నారు. పిల్లలంటే నాకు ఆసక్తి లేదు. అందుకే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పినా కాదనలేదు అంది. ఒక పసిపాప అడుగులు తడబడి అగాధంలోకి దూకపోతూ ఉంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా ఆదుకోవాలనిపిస్తుంది. కరణం గారికి సుధారాణి మొండితనంలో పసితనం, మూర్ఖత్వం కనిపించాయి. చూడమ్మా సుధా, ప్రస్తుతం శ్రీరామ్ నీ ఒక్కదానికే సొంతమై పరిపూర్ణంగా నన్ను ప్రేమిస్తూ నిన్ను నీ అధికారంలో కట్టుబడి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నీ చేతులారా మరో వ్యక్తికి పంచాలని ప్రయత్నించడం అవివేకం, తొందరపాటు. హైందవ ధర్మాన్ని నీకు గుర్తు చెయ్యను, కానీ మనిషి ధర్మాన్ని మాత్రం మర్చిపోవద్దు అంటూ ఒక ఆత్మీయుళ్ళ నచ్చజెప్పాడు కరణం గారు. మా వారి పెళ్లితో నేనేదో పోగొట్టుకుంటున్నానన్న జాలితో నాకు నచ్చజెప్పి అందరూ ఆడవాళ్ళలాగే నన్ను కూడా వంటింటికే పరిమితం చేయాలని ప్రయత్నించకండి బాబాయ్. అర్థం చేసుకోండి, మా వారిలో కానీ వారి బంధువర్గంలో కానీ కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోవడం తప్ప ఎలాంటి కళాత్మకమైన అభిరుచులు లేవు. అలాంటి వాతావరణంలో నా ఆశయాలు నెరవేరవు. నా ద్వారా ఆయన ఎలాగో సుఖపడలేదు. కనీసం ఆ వచ్చే వ్యక్తితోనైనా తనకు నచ్చిన రీతిలో ఉంటారు. దీని ద్వారా నాకు ఆయన బాధ్యత సగం తగ్గి నాకంటూ ఇంకాస్త టైం మిగులుతుంది అంది సుధారాణి. అవాక్కయ్యారు కరణం గారు. ఆమె వైపు వింతగా చూస్తూ విస్తుపోయారు. చేసేది లేక ఇంటికి వెళ్ళారు. నెల తిరక్కముందే వాసంతిని పెళ్లి చేసుకున్నాడు శ్రీరామ్. వాసంతిని చూస్తుంటే ఇంద్రధనస్సు ఇళ్లకు వచ్చినంత అందంగా అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లోని మెరుపుకి అన్ని వేళలా మైమరిచిపోతూ భావకవిత్వానికి తనే ఆద్యుడైనంత స్వచ్ఛంగా ఆమెను వర్ణించాలని, వినూత్నంగా ఆమె అందాలను పొగడాలని తెగ అవస్థపడుతూ ఉంటారు శ్రీరామ్. అతను ఎలా మాట్లాడినా తప్పు పట్టే శక్తి ఆమెలో లేదు. సుధారానికి భిన్నంగా ఉండే వాసంతితో అతని జీవితం రసరమ్య గీతంగా మారిపోయింది. ఒక బాబు, ఒక పాప పుట్టారు. జన్మధన్యమైనట్టుగా పొంగిపోయాడు. ఇంట్లో ఎప్పుడు చూసినా శ్రీరామ్ వాసంతిల నవ్వుల హోరు, పిల్లల పోరు అధికమై సుధారాణి మనసును చెండుకు తింటున్నాయి. ఆ వాతావరణంలో ఎమడలేక భర్తతో చెప్పి ఆ ఊరిలోనే వేరే ఉంటుంది. ఆమె రచన వ్యాసంగం చక్కగా సాగుతోంది. ఆమె కవితలు అద్భుతంగా ఉంటున్నట్టు సాహితీవేత్తలంతా మెచ్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సాహితీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతున్నాయి. కొన్ని కార్యక్రమాల్లో వక్తగా, కొన్ని కార్యక్రమాల్లో శ్రోతగా పాల్గొంటూనే ఉంది. దోపిడీ వ్యవస్థ గురించి, అక్రమాల గురించి, అన్యాయాల గురించి, అన్నార్తుల గురించి రాసింది. రాయకుండా విశ్వ ప్రయత్నం చేసి రాస్తోంది. తను ఇంత కష్టపడి రాస్తున్న కవితకు పట్టుమని 10 రూపాయల పంపని కొన్ని పత్రికలను గుర్తొచ్చి మనసు మండినా తన పేరు ప్రతిష్టలు పర్వతంలా పెరిగిపోతున్నాయన్న తృప్తితో ఆమె కలం సాగిపోతూనే ఉంది. అంతలో సుధారాణి కడుపులో ఆకలి మంట ప్రారంభమై వాస్తవంలోకి వచ్చి పడింది. వాసంతి పంపే క్యారియర్ కోసం ఎదురు చూడసాగింది. గంట గడిచినా జాడలేదు. ప్రతిరోజు టైం కాకముందే, ఆకలి బాధ తెలియకముందే క్యారియర్తో ప్రత్యక్షమయ్యే పనిపిల్ల ఈరోజేమిటి ఇంకా రాలేదు. ఆకలి బాధ దంచేస్తుంటే మంచినీళ్ళు తాగి మౌనంగా కూర్చుంది. క్యారియర్ పట్టుకుని భర్త రావటం గమనించి ఆశ్చర్యపోయింది సుధారాణి. వెంటనే లేచి భర్త చేతిలో క్యారియర్ అందుకుని, ఈరోజు మీరొచ్చారేమిటి, పనిపిల్ల ఏమైంది అంది. నీతో తీరిగ్గా మాట్లాడుకుందామని, ముచ్చట్లాడదామని అని అనాలనుకుని పైకంటే వ్యంగ్యంగా ఉంటుందేమో అని భయపడి ఓపిక లేని వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు.
భర్త జవాబు కోసం చూడకుండానే గబగబా గిన్నెల్లోని అన్నం కూరలు కంచంలోకి వడ్డించుకుంది. నీ పని హాయి సుధా, ఏదో మూడు దొరికితే రాసుకుంటావు, లేదంటే నీ ఇష్టం వచ్చిన రీతిలో చాలా రిలీఫ్గా కాలాన్ని గడిపేస్తూ ఉంటావు. నాకు వాసంతికి అలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. ఆఫీసులో నాకు వెట్టి చాకిరీ, ఇంట్లో తనకు గొడ్డు చాకిరీ అన్నారు. అతని మాటల్లోని ఏదో సూక్ష్మమైన అర్థం ఆమె గుండెల్లో దిగబడి కలుపుకున్న అన్నం ముద్ద నోటికి రాక వెళ్లకుండా మొండికేసింది. ఈరోజు పని పిల్ల రాలేదు. పిల్లల్ని వెళ్ళి క్యారియర్ ఇచ్చి రమ్మంటే కస్సుమంటున్నారు. పరీక్షలని, నాకు ఆఫీసులో పార్టీ ఉండి లేట్ అయింది. పర్వాలేదులేండి సుధా, నువ్వు ఇక్కడ మేము అక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా 2 చోట్ల ఇంటి బాడుగా అనవసరం. అందరం ఒక చోటుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా అడ్జస్ట్ అవుతాయి. పని పిల్ల ఇక రాదు. ఇంట్లో వాసంతికి పని ఎక్కువైంది. నువ్వు వస్తే ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు, తేలిగ్గా ఉంటుంది. చదువులతో బిజీగా ఉండే పిల్లలకు పని చెప్పడం భావ్యం కాదు, ఆలోచించు అన్నాడు. తలెత్తి చూసింది సుధారాణి. అతనికి, వాసంతికి, పిల్లలకి తనొక పని మనిషిగా మారిపోయి తన శేష జీవితాన్ని గడిపేయాలన్న అర్థం స్ఫురించి ఆకలి నశించి కంచం ముందు నుంచి లేచి చేయగడుకుని అతనికి ఎదురుగా కూర్చుంది. నా లక్ష్యం మీకు తెలుసు, దానికోసమే అన్నీ వదులుకున్నానని కూడా తెలుసు. అన్నీ తెలుసు కూడా మధ్యలో మీ బుద్ధిని ఇలా మార్చుకున్నారేమిటి? మిమ్మల్ని నగలు చీరలు కోరలేదే, ఇంటి బాడుగా క్యారియర్తో భోజనం, ఇవి కూడా బరువు అయ్యాయా? భర్తగా ఆ మాత్రం బాధ్యత మీకు లేదా? అడిగింది సుధారాణి. నెమ్మదిగా నవ్వాడు శ్రీరామ్. బాధ్యతలు బంధాలు ప్రసక్తి ఇప్పుడు దేనికి లే సుధా అన్నాడు ఎలాంటి ఆసక్తి లేని వాళ్ళలాగా నిర్లక్ష్యంగా పెదవి విరిచి. ఆ పెదవి విరుపు ఆమె మనస్సును కలుక్కుమనిపించింది. రోషంగా పౌరుషంగా అతని వైపు చూసింది. వాసంతి కోసం కలర్ టీవీ, ఫ్రిడ్జ్ లాంటి అధునాతనమైన హంగులన్నీ అమర్చారు. నా విషయంలో మాత్రం అతి తక్కువ ఖర్చును కూడా భరించలేకపోతున్నారు. ఇది న్యాయంగా ఉందా మీకు? అంది. చూడు సుధా, వాసంతి నా కోసం తన సర్వస్వాన్ని అర్పించింది. తన ఆలోచనల్ని, ఒంట్లో శక్తిని నా కోసం దారపోస్తోంది. మనిషి ఎంత సుఖాన్ని ఆనందాన్ని అనుభవించగలదో అంతకన్నా 1000 రెట్ల సుఖ సౌకర్యాలను నాకు అందించింది. జీవితానికి ఒక అర్థం నేర్పింది. ఇప్పుడు జీవితం అంటే నాకు భయం లేదు, అసంతృప్తి లేదు. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? ఏం కావాలన్నా వాసంతి తన అమృత హస్తంతో నన్ను చైతన్యవంతుణ్ణి చేయగలదు. అటువంటి వాసంతి కోసం నేనేం చేసినా రుణవిముక్తుణ్ణి కాలేను. ఇప్పుడు చెప్పు సుధా, ఏది బంధం, ఏది బాధ్యత అన్నాడు శ్రీరామ్. మధ్యలో అతను ఆపే ప్రయత్నాలేమీ చేయకుండా అంతా వింది సుధారాణి. అతను, వాసంతి, పిల్లలు, అది ఒక కుటుంబం. ఆ కుటుంబం నుంచి తను విడిపోయి ఏకాకిలా కనిపిస్తోంది. ఇప్పుడు తను ఏం చేయాలి? ఏం చేయాలన్నా తోచడం లేదు. కవితలైతే అల్లగలదు కానీ ఆర్థికంగా తను ఆసక్తురాలు. మనిషిలో ఎంత ప్రతిభ ఉన్నా దాంతో కడుపు నిండదు. తను పడే శ్రమకు పొగడ్తలు తప్ప కాసులు రాలవు. ఇంతకాలం డబ్బుతో అవసరం రాకుండానే బ్రతకగలిగింది. ఇప్పుడు వాసంతి దగ్గరికి వెళ్ళి కేవలం పని కోసమే బ్రతకాలంటే మనసు ఎందుకో అంగీకరించడం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ముందు అన్నం తిను. వద్దండి, ఇంతకాలం మీరు చూపిన అభిమానమే నేను మోయలేనంత బరువు పెరిగిపోయింది. ఇక తిన్నా అరగదు అంది. పరిస్థితి చెప్పాను, నువ్వంటే నాకు అసహ్యం లేదు కాబట్టి. జీవితంలో నిన్నెప్పుడు కాదన్నావు, కానీ నువ్వు మాలో ఒకదానిగా సర్దుకుపోవాలి. పదే పదే చెప్పక్కర్లేదు. ఒక వేస్ట్ మెటీరియల్ లాగా మీ ఇంట్లో ఒక మూలన పడి ఉండడానికి నేను చైతన్యం లేని చెక్క కుర్చీని కాను, మనిషిని అంది. అతను మాట్లాడలేదు. లేచి ఇంటికి వెళ్ళాడు. ఆలోచిస్తూ ఆ రాత్రంతా అలాగే కూర్చుంది. శ్రీరామ్తో చట్టపరమైన హక్కుల కోసం ఆమె పోరాడదలుచుకోలేదు. రోజు వచ్చే క్యారియర్ను వద్దని చెప్పింది. ఇంటి బాడు కూడా తనే కట్టుకుంటానని తెగేసి చెప్పింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదరణ పూర్తిగా ఆగిపోయింది. జీవిత సాగరంలో కష్టసుఖాల ఆటుపోట్లకు సహనం కోల్పోకూడదన్న సూత్రాన్ని పాటించి బ్రతుకు తెరువు కోసం అహర్నిశలు పోరాటం ప్రారంభించింది. హాస్టల్ వసతి దొరకని 2 అమ్మాయిల్ని తన రూమ్లోనే ఉండమంది. వాళ్ళిద్దరే కాక మరో 8 మంది అమ్మాయిలకి ట్యూషన్ చెప్తోంది. ఆర్థికంగా కాస్త సర్దుకుని తనను తాను పోషించుకోగలుగుతోంది. కాలేజీకి సెలవులు ఇచ్చారు. అమ్మాయిలంతా ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సుధారాణి ఒంటరిగా ఉంటోంది. 4 రోజుల నుంచి సుధారాణికి ఒంట్లో బాగుండలేదు. ఆదరించేవాళ్ళు కానీ పరామర్శించేవాళ్ళు కానీ ఆమెకు లేరు. విషయం తెలిసి కరణం గారు వచ్చారు. ఆయన చూడగానే ఆమె కనులు చెమర్చాయి. నీరసంగా కదిలి నెమ్మదిగా లేచి దిండును ఆసరాగా చేసుకుని కూర్చుంది సుధారాణి. అప్పటికి ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావు సుధా. నువ్వు ఇంత అనారోగ్యంతో బాధపడుతుంటే నీ దగ్గరికి రాకుండా శ్రీరామ్ ఎలా ఉండగలిగారు? మీ ఇద్దరి మధ్య ఇంతటి భేదాభిప్రాయాలు ఎప్పుడొచ్చాయి? అడిగారు. మాట్లాడలేదు సుధారాణి. ఆమెను అలా చూస్తుంటే ఆయన మనస్సంతా ఎవరో పిండినట్టయింది. మనిషిని కట్టిపడేసే మమకార సూత్రం వ్యాపార దృక్పథానికి గురై
ఆమె ఒంటరిదాన్ని చేయటం ఆయన గ్రహించాడు. ఆమెలోని అభిమానానికి ముగ్ధుడయ్యాడు. శ్రీరామ్ గురించి ఆమెను ప్రశ్నించదలుచుకోలేదు. ఈ మధ్య రేడియోలోని స్వీయ కవితను విన్నానమ్మా, చాలా బాగుంది. ఎలాగైతే నీ అనుకున్నది సాధించావు. ఇకపై నీ అభిమానులు, సాహితీ ప్రియులు, సాహితీవేత్తలు, సాహితీ సమాఖ్యలే నీకు బంధువులు అనుకో. నీ కోసం నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న ఈ సాహితీ ప్రపంచం నిన్నెప్పుడూ ఒంటరిదాన్ని చేయదు అన్నాడు ఓదార్పుగా కరణం గారు. నవ్వింది సుధారాణి. జీవం లేని ఆ నవ్వు కరణం గారిని కలవరపెట్టింది, భయపెట్టింది. ఏమిటమ్మా సుధా అలా ఉన్నావు? అనారోగ్యం కన్నా మనోవేదన నీలో ఎక్కువగా ఉన్నట్టుంది. అసలు ఏం జరిగింది? బాబాయ్, నాకు తెలిసిన ఈ సాహితీ ప్రపంచం నన్ను చూడటం మానేసి నా గతాన్ని నా ముందు నిలిపే భవిష్యత్ అంటే నాకు భయం కలిగేలా చేస్తోంది. నా గతం నాకు తెలిసిందే అయినా ఎందుకో నా మనసు నిర్దాక్షిణ్యంగా పిండుతోంది. ఈ మధ్య ఒక కథా రచయిత్రి దగ్గరికి వెళ్ళాను. ఎప్పట్లాగే చాలా ఆప్యాయత, అభిమానాలు చూపించి చివరిలో ఏం చేసిందో తెలుసా? నా మనసులోకి తొంగి చూసి నా జీవన విధానాన్ని తడిమి చూడాలని ప్రయత్నించింది. తను రాబోయే కథకు నా కథను ఇతివృత్తంగా తీసుకుంటానని నా మొహం మీదే చెప్పింది. తను స్పందించి రాయటానికి నా కథే దొరికిందా? నా బ్రతుకు కథలా అనిపించిందా? చెప్పండి బాబాయ్ అంది. బాధగా చూశారు కరణం గారు. కవిత్వమే ఊపిరిగా భావించిన మహామహులు ఉన్నారు, కానీ కవిత్వమే జీవితంగా భావించడమే నువ్వు చేసిన తప్పమ్మా అని అనాలనుకున్నాడు. కానీ పైకంటే తనను కూడా శత్రువర్గం కింద లెక్క కడుతుందని భయపడ్డాడు. సంసారపక్షంగా నేను లేనని, గొడ్రాలినని పక్కింటి ఇల్లాళ్ళంతా నన్ను శల్య పరీక్షలు చేసి కుళ్ళబొడిచిన నేను బాధపడలేదు. నాకు మా వారికి మధ్య వచ్చిన వాసంతి గురించి ఓ పత్రికా విలేకరు ఎంత విసిగించినా నేను దిగులు పడలేదు. కానీ నా సాహితీ మిత్రులే నన్ను ఇలా నిందిస్తూ ఉంటే, కించపరుస్తూ ఉంటే తల బాదుకుని చావాలనిపిస్తోంది. నా అన్వేషణలో చివరికి నాకు మిగిలింది ఇదే అని నా మనసు ఘోష పెడుతూ ఉంటే నేనుగా నిలబడలేకపోతున్నాను. ఏకాకిలా ఎవరికీ చెందని వ్యక్తిలా జీవించడం దుర్భరంగా ఉంది అంది సుధారాణి. చూడమ్మా సుధా, కొంతమంది మనుషులు కొన్ని బంధాలకు కట్టుబడి ఉన్నప్పుడు ఆ బంధాల చుట్టూ తప్పనిసరిగా ప్రేమ కవచాన్ని కప్పుకుని ఒక పరిధిలో ఇమిడిపోయి బ్రతుకుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళంతా నిజమైన ప్రేమాభిమానాలను పొందుతూ జీవిస్తున్నారని అనుకుంటున్నావా? నేను అనుభవజ్ఞుడి తల్లి, నువ్వేం బాధపడకు. నేను చూసిన కుటుంబాల్లో 90% కల్తీ ప్రేమల్ని నంజుకు తినే యాంత్రిక కుటుంబాలే. విషాన్ని పుక్కిట పట్టుకుని కావలించుకునే తన వాళ్ళకన్నా ప్రేమతో పరామర్శించే బయట వాళ్ళే నయం కదూ. ఆలోచించు, అసలు తోడంటే అర్థం ఏమిటి? నిజానికి ఎవరు ఎవరికి తోడు అంటున్నా కరణం గారి వైపు శ్రద్ధగా చూస్తూ వింటోంది. ఈ సమాజం మనం పరిగెత్తితే వెంటబడి తరిమే వేట కుక్కలకు ప్రాధాన్యత ఇస్తారటమ్మా ఎవరైనా? అలా ఇచ్చి ఉంటే ఈరోజు నేను ఇలా సజీవంగా నీ ముందు ఉండేవాడిని కాదు అన్నాడు. ఏంటి బాబాయ్ మీరంటున్నది? ఆశ్చర్యపోతూ అడిగింది. అవునమ్మా సుధా, ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. అంత మాత్రాన్ని పిచ్చివాడినయ్యానా? నేను కట్టుకున్న భార్య ఏడాది తిరగకుండానే పిడుగుపడి మరణించింది. అంత మాత్రాన్ని గుండె బాదుకుని ఏడ్చానా? బ్రతుకుపై ఆశతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా ఒక నెల మాత్రమే నా దగ్గరుండి ఆ తర్వాత మా ఎదురింట్లో ఉంటున్న రైల్వే ఉద్యోగితో లేచిపోయింది. అంత మాత్రం నేను తల బాదుకుని చచ్చానా? లేదు. చావు తప్పనిసరైనప్పుడు నవ్వుతూ రావాలని, నవ్వుతూ చావాలని ఒక కవి అన్నట్టు మనిషి ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో జీవితాన్ని నిస్సారం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తనను తాను గుర్తించుకుంటూ తన కోసం తను సాగిపోతూ ఉండాలి. ఇది నేను పాటించే ప్రథమ సూత్రం, అనుసరించే సిద్ధాంతం అన్నాడు దృఢంగా. ఒక శక్తివంతమైన హస్తం ఆమె తలను నిమిరి జారిపోతున్నటువంటి గుండెలోకి ధైర్యాన్ని కుమ్మరించినట్టుగా అనుభూతి చెందింది సుధారాణి. ఈ జన్మకి సిద్ధాంతం చాలు అనుకుంది మనసులో. ఇప్పుడు ఆమె కళ్ళు తడితో ముకుళించుకుపోలేదు, ధైర్యంతో చైతన్యంతో మెరుస్తున్నాయి. ఈ కథ 1992 ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. నిజంగా ఎంత ఎంత తెలివి తక్కువ పని అండి అది. ఎందుకంటే ఉన్న భర్త చక్కగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటే ఇంట్లో కనీసం భర్తకు అన్నం కూడా ఉండకుండా రచయిత అనే ఒక కార్యక్రమం మీద కూర్చోవటం అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎందుకంటే నువ్వు ఇంట్లో కూడా ఉండి చేసుకోవచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని తర్వాత భర్తను చూసుకోవచ్చు, అందరినీ చూసుకోవచ్చు. కానీ అదేమిటో అందరూ అలాగే రాస్తారు. మరి ఏమిటో కొత్త ఆలోచన, బయటికి వెళ్ళి రాయాలి, బయటికి వెళ్ళి కష్టపడాలి, ఏమైనా పద్మశ్రీలు పద్మభూషణలు వస్తాయా? ఎందుకంటే అలా భర్తను వదిలేసుకుని వెళ్ళిపోవటం. అసలు అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంది?
అవసరం లేదు కదా, పెళ్ళి లేకుండానే పని చేసుకోవచ్చు కదా, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మళ్ళీ ఆయన ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని ఈ బాధలు ఎందుకు. ఈ ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి, కాదనరు ఎవరైనా. కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించాలన్నా సాధించాలన్నా కూడా ఏం చేయాలి, మన పని మనం చేసుకుంటూ చేయాలి. ఆ పని లేని పరిస్థితుల్లో దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, జీవితాంతం బాధపడటం తప్ప. థ్యాంక్ యూ.